వెల్కమ్ టు అవర్ ఛానల్ మనదేశీ వంటలు. నేను మీ అన్నపూర్ణ. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో నేను జొన్న పిండిని వాడాను, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక 3 మీడియం సైజ్ ఆలూల్ని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడకకూడదు, కొంచెం నార్మల్గానే ఉడికించుకోవాలి. ఈ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆలూని కిందికి తీసుకోవాలి. చూడండి, ఖచ్చితంగా 2 విజిల్స్ కంప్లీట్ అవ్వకూడదు, కొంచెం కచ్చిపచ్చిగానే ఉండాలి. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్న పిండి తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం వామును కూడా ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. అప్పుడే దాని ఫ్లేవర్ ఫుల్గా వస్తుందన్నట్టు. ఇప్పుడు ఈ పిండిని మొత్తం అంతా కలిసేలాగా చాలా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చాలా నీట్గా వస్తుంది స్ట్రక్చర్ అనేది. చూడండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆలూని బయటికి తీసుకుంటున్నాం. చూడండి, దీంట్లో ఆలు పూర్తిగా ఉడకలేదు, కొంచెం కచ్చపక్కనే ఉండాలి. ఖచ్చితంగా వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేసుకోవాలి. ఈ పొట్టు రావడం కోసమే మనకు ఉడికించామన్న విషయం గుర్తుంచుకోవాలి మనము. చూడండి, పొట్టు తీసేస్తున్నాను నేను శుభ్రంగా. పొట్టు తీసిన తర్వాత ఆలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు. సో ఆలుని మెయిన్గా మనం ఉడికించేది ఈ పొట్టు తీయడం కోసం మాత్రమేనండి. సో ఇంకా ఇదే విధంగా ఇంకా మిగిలిన ఆలులను కూడా ఆ పొట్టు మొత్తం తీసేసుకుంటున్నాను. చూడండి, పొట్టు తీసిన తర్వాత మన ఆలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అసలు నిగనిగలాడిపోతుంది అసలు. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఆలు దుంపల్ని మంచిగా తురుముకోవాలండి. సన్నంగా తురుము రావాలి దీంట్లో. మరీ సన్నంగా కాకుండా లావుగా కాకుండా ఇలా మీడియంగా వచ్చేటట్టు చూసుకోండి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా ఉంటేనే పిండిలో వేసి కలపడానికి చాలా ఈజీగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనం ఇంతకుముందు కలిపి పెట్టిన పిండిలో ఈ తురుమును వేసుకొని మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది మనకు తక్కువనే అవసరం పడుతుందండి, ఎందుకంటే ఆలులో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి. సో ముందే వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా తడుపుకొని ఒక 15 నిమిషాలు అలా ఉంచండి. 15 నిమిషాల తర్వాత చూడండి పిండి బాగా సర్దుకుంది. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. దాన్ని ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలండి. చూడండి, నేను ఎలా ఒత్తుతున్నానో. ఇలా ఒత్తుకున్న తర్వాత కత్తితో ఎక్స్ట్రా మిగిలిన పిండిని సైడ్లకి కట్ చేసుకోవాలి. దీన్ని స్క్వేర్ లాగానే కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. మనం దీంట్లో ఆలు తురుము వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. మధ్యలో షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని కొంచెం పడుకోబెట్టినట్టు చేసి కట్ చేసినట్టయితే డ్యామేజ్ కొంచెం తక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, నేను ఎలా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగానే మీరు కూడా కట్ చేసుకోండి. నిలువుగా అదే విధంగా మరియు అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనకు స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. ఈ స్క్వేర్ షేప్ వస్తేనే మనం అనుకున్న విధంగా వాటిని చుట్టగలుగుతాం. చూడండి ఎలా వచ్చాయో. మిగిలిన అన్నింటినీ కూడా ఇలాగే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొద్దిగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి ఇలా పేస్ట్లా కలుపుకోవాలి దాన్ని. ఈ పేస్ట్ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే చూడండి, ఈ చిప్ ఉంది కదా, దీన్ని ఈ 2 కొనల్ని ఇలా అతికించడానికి ఆ పేస్ట్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన అన్నింటిని కూడా నేను చేసేసుకున్నాను. అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని మంచిగా మరగనివ్వాలి. చూడండి, వేడెక్కింది ఆయిల్. ఇప్పుడు ఈ మరుగుతున్న నూనెలో వీటిని మనం తీసుకొని వేసేయాలి. ఒకేసారి వేయకుండా కొంచెం స్లోగా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే వేగంగా వేస్తే ఆయిల్ పైన చిట్లే ఛాన్సెస్ ఉంటాయి. వేడి ఆయిల్ కాబట్టి కొంచెం స్లోగా నిదానమైనా పర్లేదు ఒకటొకటి అలా సమానంగా పరుచుకోవాలి. వీటిని వేసిన వెనకాలనే కలపకూడదండి. ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచండి. 2-3 మినిట్స్ తర్వాత వాటిని టర్న్ చేయాలి. వెనకాలనే టర్న్ చేస్తే పలిగిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం దీంట్లో వాడింది జొన్న పిండి కాబట్టి కొంచెం అది సెన్సిటివ్గానే ఉంటుందండి, పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో
అందుకనే కొంచెం టైం ఇచ్చి అవి వేగిన తర్వాత చూడండి నేను ఇలా టర్న్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఒక మంచి కలర్లోకి టర్న్ అవుతున్నాయి అవన్నీ. ఇదే విధంగా మిగిలిన అన్నింటినీ కూడా వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అన్నింటికి కూడాను. ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో. ఇవి తినడానికి కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు వీటిని చేయమని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వంటతో మళ్ళీ కలుస్తా. బాయ్.